కరీంనగర్ శివార్లోని రిసార్ట్లో యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఫ్రెండ్స్తో కలిసి రిసార్ట్లో జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్కు హాజరయ్యాడు ఆ యువకుడు. అక్కడి స్విమ్మింగ్ పూల్లో శవంగా తేలాడు. ఇది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మృతుడిని పెద్దపల్లి జిల్లా పాలితంకు చెందిన అఖిల్గా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ తుక్కుగూడలో ప్రైవేట్ జాబ్ చేస్తున్న అఖిల్ ఈ నెల 24న కరీంనగర్ శివార్లోని కమాన్పూర్ దగ్గర ఉన్న అధర్వ్ రిసార్ట్లో జరిగిన బర్త్డే వేడుకలకు హాజరయ్యాడు. ఎలిగేటి అరవింద్ అనే స్నేహితుడి బర్త్డే సెలబ్రేషన్స్లో అఖిల్తో పాటు మొత్తం 17 మంది పాల్గొన్నారు. వారిలో 8 మంది యువతులు కూడా ఉన్నారు. అయితే వేడుక జరిగిన చోట ఉన్న స్విమ్మింగ్ పూల్లో అఖిల్ విగత జీవిగా తేలి ఉండటానికి ఫ్రెండ్స్ గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తండ్రి సతీష్ అలాగే కొందరిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫిర్యాదు తీసుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక అతన్ని చంపేసి స్విమ్మింగ్ పూల్లో పడిస్తారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. యువకుడి మిస్టరీ డెత్ పై అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, ఏం జరిగింది అసలు? పోలీసులు ఏం చెప్తున్నారు? సో బర్త్డే సెలబ్రేషన్స్ అంటున్నారు, మద్యం కూడా సేవించారా? ఆ మద్యం మత్తులో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా లేదంటే ఏదైనా కుట్రకోణం కూడా ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా అది అంటే ఇది పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిసార్ట్స్ కల్చర్ లో ఏం జరుగుతుంది అనేందుకు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కర్నూలు శివార్లలో ఈ రిసార్ట్ ఉంది, అదర్ రిసార్ట్. ఈ క్రమంలో మొత్తంగా పెద్దపల్లి జిల్లా పాల్టన్కు చెందిన అఖిల్ అనే 21 ఏళ్ల కుర్రాడు ఒక బర్త్డే పార్టీలో 2 రోజుల క్రితం అంటే బుధవారం రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది. మొత్తంగా ఆ రోజు దాదాపు 8 మంది అమ్మాయిలతో పాటుగా 8 మంది యువకులు కూడా ఈ బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మద్యం తాగారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా చోట్ల గంజాయి కేసులు కూడా మనకు దొరుకుతున్నాయి. ఇంకేమైనా జరిగిందా అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది. అయితే ఆ రాత్రి అఖిల్ మొత్తంగా స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం అనేది ఇప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. దీనిపైన పోలీసులు పరిశోధన చేస్తారు. ముఖ్యంగా అతను ఎవరైనా చంపేశారా, ఆ రోజు ఏమైనా వాగ్వాదం జరిగిందా, ఆ వాగ్వాదంలో ఏమైనా గొడవ జరిగిందా, దాంతోనే అతను చనిపోయాడా లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడా, ఒకవేళ మద్యం మత్తులు అదే జరిగితే కనుక ఆ నీళ్ళలో పడ్డ అతనికి మొత్తంగా మద్యం మత్తులో అంత సమయం అతను చనిపోయేంత వరకు కూడా బయటకు పోకుండా ఎలా ఉంటాడు అనేది కూడా చాలా ఆధారాలు, చాలా సందేహాలు ఈ మిస్టరీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ మిస్టరీ అనేది పోలీసులు ఛేదించాల్సి ఉంది. మరొక వైపు మనం చూస్తే సరిగ్గా వారం రోజుల క్రితమే యాదాద్రి భువనగిరి జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.